ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టిల్లు స్క్వేర్ ప్రమోషన్ లో హీరో గారి కంటే హీరోయిన్ గారే ఎక్కువగా కనిపిస్తున్నారేంటి? సమ్మర్ లో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం కోసం మరింత హీటు పెంచాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారా? రాధికను మించేలా కొత్త రాధికతో మైమర్పించేలా అనుపమతో స్క్రీన్ కెమిస్ట్రీ చూపించబోతున్నారా? మార్చి 29న థియేటర్లో అసలు ఏం చూపించబోతున్నారు? అప్కమింగ్ పిక్చర్స్ లో టిల్లు స్క్వేర్ కి మంచి మైలేజ్ వచ్చేలా కనిపిస్తుంది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ పిక్చర్ లోనూ రాధిక రోల్ ఉండబోతోంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ లో చేసిన రాధిక ఇక్కడ లేదు. ఈసారి మనల్ని మైమరిపించడానికి అనుపమ పరమేశ్వరన్ ను లిల్లీగా చూపించబోతున్నారు. తాజాగా ఓ మై లిల్లీ అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ప్రోమోను మేకర్స్ వదిలారు. పాటతో సోమవారం మనల్ని స్పెల్ బౌండ్ చేస్తానంటుంది. అలాగే ఈ సినిమాకు మెయిన్ మైలేజ్ టిల్లునే. కాకపోతే లిల్లీ యాంగిల్లో సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ప్రమోషన్స్ ఎండింగ్ లో టిల్లు ట్రాక్ ను అందులోని శాంపుల్ డోస్ చూపించి ఆడియన్స్ ను థియేటర్ల వైపు తిప్పాలని చూస్తున్నారు. అలాగే టిల్లు స్క్వేర్ నుంచి వచ్చే పోస్టర్లన్నీ ఎంతో రొమాంటిక్ గా ఉంటున్నాయి. పోస్టర్లని బట్టి చూస్తుంటే సినిమాను టూ మచ్ హాట్ గా తయారు చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా అనుపమ బ్లూ అండ్ పింక్ సారీలో హల్చల్ చేస్తుంది. సెల్ఫీ ఫోజుల్లోనూ లిల్లీ జపం చేస్తోంది. టిల్లు లవర్ రోల్ నుంచి తాను బయటపడలేకపోయానంటుంది. తాజాగా లిల్లీలాగా చివరిసారి అల్లరి చేస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. అనుపమ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నాయట. ఆల్రెడీ అనుపమ రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. మార్చి 29న వచ్చే టిల్లు స్క్వేర్ లో ఫ్రెంచ్ తో పాటు స్పెయిన్ కిసులు కూడా ఇచ్చిందంటూ రూమర్స్ రౌండ్లు కొడుతున్నాయి.